సొంత ఇల్లు లేదేం లేదు, నేను ఎట్లా నమ్మాలి అని అన్నారు. ఇప్పుడు నమ్మండి, మీ బిడ్డను మారానిలాగా చూస్తున్నప్పుడు మాట ఇచ్చి కొంచెం టైం పట్టింది, కానీ మారానికంటే డబ్బులే చూస్తున్నాను అనిపిస్తుంది. అండ్ రెండో విషయము, నేను ఇల్లు అమ్ముకున్న రోజు ఆయన ఏడవలేదు, కానీ నేను ఏడ్చినాను. నా జీవితంలో ఏడ్చిన 2 సందర్భాలు నువ్వు నాకు ఒకసారి ఏడ్చాను. ఇల్లు అమ్మిన రోజు నేను చాలా ఏడ్చినాను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. చాలా బాధ అనిపించింది. కానీ మాకు ఇక్కడ ఇల్లు కడుతుంటే ఒక్కొక్క ఇంట్లో అయినా కొద్ది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. భగవంతుడు ఆ రోజు బాధ ఇచ్చిండు చిన్న ఇల్లు కోసం, కానీ ఈరోజు ఇంత పెద్ద ఇల్లు కడుతున్నా దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను, మన వినింగ్ టీం కూడా థ్యాంక్ యూ చెప్తాను. ఇల్లు అనేది నిజంగా మనం పెద్ద మనుషులు అంటారు, అరే గుడిసైనా పర్లేదురా మనకు ఉండాలి, కారం మెతుకులు తిని వండుకోవచ్చు అంటారు. ఎసార్నో, కానీ ఆ కారం మెతుకులు తిని వాడుకొని కూడా కిరాయి కట్టి ఉండే పరిస్థితి. ఇప్పుడు కూడా నేను కిరాయిలోనే ఉన్నాను, కానీ వెస్టేజ్ పుణ్యమా అని చెప్పేసి G+3 కడుతున్నా. ఇక ఆ ఫీలింగ్ మాట చెప్పలేదు. సో నా నెక్స్ట్ డ్రీమ్ అయితే మీ అందరికీ తెలుసు, 2030 5,000 కార్లు, మీ అందరికీ 5 ఎకరాల పొలం, ఆ పొలంలో మీ అందరికీ ఇల్లు. మీరు నాతో నడవడానికి సిద్ధమా? నిజంగా సిద్ధమా? మేమందరం కలిసి డిసిషన్ తీసుకున్నాం. మీకు ఈ పిచ్చదాకా వదిలిపెట్టలేదు, మీకు పెంచి పిచ్చదాకా వదిలిపెట్టాను. థ్యాంక్ యూ.